కూడా నేను ఏం తెలియజేశాను అంటే, పౌలు గారు జూయిష్ కోసం మాట్లాడారు, జూయిష్ దేవత కోసం మాట్లాడారు, కానీ అనుకూలమైన విషయాలను మాత్రం ఎత్తుకుని సువార్త చెప్పాడు. అలాగే మేము కూడా వేదాలలో చాలా చెత్త ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. ఆ బ్రదర్కి తెలిసినవి మాకు కూడా తెలుసు, మేము వేదాలు చదువుతున్నాం. సో వేదాలలో ఏ విషయాలు ఉన్నాయి అవన్నీ మాటలు కూడా కనబడుతున్నాయి. కానీ ఈ విషయాలలో, వేదాల్లో సమాంతరమైన విషయాలను ఎత్తుకొని సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. ఎందుకు అని అంటే, వాళ్ళకు సువార్త ఫిక్స్ అవ్వాలి, వారు సువార్త వైపు తిరగాలి అనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశము. ఇది పౌలు వాడాడు, ఇది మేము కల్పించిన సిద్ధాంతం, మేము అవలంబిస్తున్న పద్ధతి కాదు. అది పౌలు యొక్క బోధ, పౌలు యొక్క విధానం. అలాగే మేము కూడా వేదాల్లో ఉన్న స్త్రీ గాని, యముడు గాని, లేకపోతే ఇంకా చాలా 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 విషయాలు చెప్పారు, అవేం మేము అంగీకరించడం లేదు. అందులో సువార్తకు అనుకూలమైన విషయాలు మాత్రమే మేము వాడుతున్నాము, సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. చాలా క్లియర్ గా చెప్తున్నాను, చాలా క్లారిటీ ఇస్తూ ఉన్నాను. వేదాలలో బైబిల్ కి సంబంధించిన సత్యానికి సమాంతరంగా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని ఎత్తుకొని యేసును ప్రెజెంట్ చేస్తున్నాం. ఎందుకనంటే వేదాలను నమ్మేవారు మన చుట్టూ ఉన్నారు, వారికి సువార్త అర్థం అవ్వడం కోసం. గమనించండి. కానీ బైబిల్ కి సంబంధించిన కొన్ని పాయింట్స్ వేదాలలో ఉన్నాయి, వాటిని వాడుకొని సువార్త చెప్పుట వలన అవతల వారికి మతాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాము. మనకు మధ్యలో వారు మనకు బైబిల్ కి దగ్గర అవుతారు, సువార్తకు దగ్గర అవుతారు. ఈ రీతిగా చెప్తే వారు సువార్త వైపు వారికి మనసును తిప్పుకుంటారు. వేదాల్లో ఏవేవో ఉండొచ్చు, అది వారి విషయం, అది వారి సబ్జెక్ట్. కానీ నాకు వారిని క్రిటిసైజ్ చేయడం అనేది నా యొక్క పద్ధతి కాదు, నాకు మ్యాటరే కాదు. కాబట్టి వాటిని ఎత్తుకున్నాను. మనం మొట్టమొదటిగా సిలువ వేయబడిన యేసును చూపించాలి, అది మన మెయిన్ ఎజెండా, అది పౌలు ఎజెండా.